ఏలూరు జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ నివారణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ్ కాలేజీలో సే నో టు డ్రగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వాడితే భవిష్యత్తు నాశనమవుతుందన్న జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతి కిషోర్ గారు అయితే మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే మాదక ద్రవ్యాల నిర్మూలన ఇచ్చే విధంగా ఏలూరు విద్యార్థులుగా అయితే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఈ విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అప్పుడే పేరెంట్స్ పర్యవేక్షణ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా బతకడం స్టార్ట్ చేస్తారు. చాలా ఫ్రీడమ్ వస్తుంది. ఆ టైంలో చాలా శక్తులు, ఫ్రెండ్స్ కావచ్చు, వేరే చెడు మార్గం పట్టిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అటు నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. తల్లిదండ్రులకి, ఫ్రెండ్స్ కి, ఫ్యాకల్టీకి కూడా మా తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఇలా ఎవరైనా డ్రగ్ అడిక్షన్ బారిన పడితే మీరు పోలీస్ కేసు అవుతుందని అపోహ పెట్టుకోకుండా దయచేసి 1972 కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కన్స్యూమర్స్ గా వాళ్ళని భావించి వాళ్ళకి సహకరించి వాళ్ళ డి అడిక్షన్ సెంటర్ లో వాళ్ళకి డి అడిక్ట్ చేసి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మీ బిడ్డల్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు దాచి పెడితే వాళ్ళు ఫ్యూచర్ లో ఖచ్చితంగా పోలీస్ కేసుల బారిన పడి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇది ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గంజాయి విక్రయాలు పెరిగి గంజాయి విక్రయాలు కూడా తగ్గించే విధంగా అనేక కేసులు పెట్టారు. అంటే గంజాయి విక్రయాలు చేసే వారికి మీరేమైనా హెచ్చరిక చేస్తారు? గంజాయి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపారండి. ఆల్మోస్ట్ 489 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒక 50 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఆస్తులు సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ గంజాయి వ్యాపారంలో ఎవరైతే తలమునుకులై ఉన్నారో వాళ్ళని డ్రోన్స్ ద్వారా కూడా రీసెంట్ గానే మనం ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశాము. మీరు ఎక్కడ దాక్కుని ఈ గంజాయి అమ్మినా ఖచ్చితంగా పట్టుబడతారు. పట్టుబడ్డారంటే మీ ఆస్తులు, మీ ఫ్రెండ్స్ ఆస్తులు అన్ని కూడా పోతాయి దాంట్లో. కాబట్టి ఇది పోలీస్ వారి హెచ్చరిక. దయచేసి డ్రగ్స్ కి చాలా దూరంగా ఉండండి. ఏదైతే విద్యా సంస్థల నుంచే డ్రగ్స్ ఏదైతే లోబడుతున్నారో డ్రగ్స్ కూడా లోబడదు అంటూ కూడా పోలీసు వారు ఇస్తున్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో గంజాయి అయితే విపరీతంగా పెరిగిన గంజాయి మత్తు పదార్థాలను విక్రయించే ప్రతి ఒక్కరిని కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ANN న్యూస్, ఏలూరు నుంచి.